బసవయ్య గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు దాకా మీరు ఆహా ఓహో అని చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎవరు బాధ్యులు దీనికి? ఎవరు కారణం దీనికి? ఇక్కడ ఒక్కటి సార్ వెంకటకృష్ణ గారు, మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మామూలుగా ఈ మంత్రి గారు నారాయణ గారు ఒక కార్పొరేట్ విద్యా సంస్థల ప్రతినిధి. మామూలుగా ఆయన్ని కలవాలంటేనే సామాన్యులు కానీ ఎవరైనా కానీ చాలా టైం పడుతుంది. తర్వాత ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా అయిన తర్వాత ఆయన ఎప్పుడు చూసినా గానీ బాబు గారి పక్కనో లేకపోతే సింగపూరు, మలేషియా లేక ఎక్కడో ఒక చోటకి వెళ్తున్నాడు. కానీ ఆయనకు అప్పచెప్పినటువంటి బాధ్యత ఏంటి? సిఆర్డీలో ఎవరున్నారు? రైతులు ఉన్నారు. ఈ రైతుల సమస్యలు పట్టించుకునేటువంటి ఆ సమయం నారాయణ గారికి లేదండి. ఎందుకంటారు? ఆయన మరి ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, ఆ సమస్యలు చూడాలి, మరి పెట్టుబడుల కోసం దేశ విదేశాలు తిరగాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. మరి ఆయనకు తలక మించినటువంటి భారం ఆ సిఆర్డి అటువంటి పదవి. కాబట్టి ఆ పదవి ఉన్నప్పుడు మేమేం కోరుకుంటున్నామంటే, అమరావతి దళితులుగా రైతులుగా నారాయణ గారు మన సిఆర్డిఏ కార్యాలయంలో మీరు ఎప్పుడు ఉంటారు? పలానా రోజు మేము ఉంటాము, మీ సమస్యలు రైతుల సమస్యలు తీసుకొచ్చి మాకు చెప్పండి అని ఒకరోజు కేటాయించండి. ఒకరోజు నారాయణ గారు ఈ రోజు పలానా తారీఖున నారాయణ గారు ఉంటారు సిఆర్డి ఆఫీస్ లో, మన సమస్యలు చెప్పుకుందాము అని చెప్పేసి ఉంటాయి. లేదంటే ఇప్పుడు మొత్తం కూడా నారాయణ గారే చేస్తున్నారు. అమరావతి రైతులకు నష్టం అంతా కూడా నారాయణ గారి ద్వారానే జరుగుతుంది అనేటువంటిది ప్రజల్లో రైతుల్లో ఉన్నటువంటి ఆందోళన. మరి మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదండి, ఆయన ఏం చేస్తున్నారు? నేను అదేనండి చెబుతున్నాను. మా శాసన సభ్యులు కూడా నేను అదే చెబుతున్నాను. శాసనసభ్యులు తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఆయన పరిధిలోనే ఆయన ఉంటాడు. ఆయన ఏదైతే ఆయన పరిధి అప్పచెప్పారో ఆ పనే చేస్తారండి. ఆయన పరిధి అంటే ఆయన పరిధి రైతులే కదండి, మీరే కదా ఆయన పరిధి. ఆయన ఓటర్లు మీరే, ఆయనకి అన్ని మీరే కదా, ఆయన మీకోసమే కదా ఉన్నది, ఇంకేముంటది? అవునండి, అందుకోసమే ఒక సిఆర్డీ ఆఫీసు ప్రారంభం చేసిన